ఆంధ్ర నమస్కారం అండి. నేనండి. ఆంధ్ర అంటే అమరావతి ఒక్కటే కాదు, 5.5 కోట్ల మంది కలిసిన సమూహ రాష్ట్రం. టీవీ నుండి రాయవరం రాంబాబుని మాట్లాడుతున్నా అండి. ఇక పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకుంటూ జోరున జరుపుకున్నారు పునఃప్రారంభ వేడుకలు. వారం తిరక్క ముందే రెడీ అయ్యారు తీసుకోవడానికి మరో 7,000 కోట్లు ఆంధ్ర పేరుపై అప్పులు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఇక ఉద్దుత్ విధ్వంసంలో కూడా చెక్కు చెదరని వైజాగ్ నగరం ఉండగా సినుకుబడ్డా సిత్తడైపోయే భ్రమరావతిని చేస్తాడంట ప్రపంచ రాజధానిగా. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక తమరికి అధికారం ఇచ్చింది కేవలం అమరావతి కట్టడాలకే కాదు, దిగుబడులు లేక అల్లాడుతున్న మన రైతన్నుల గోడు కూడా పాలి మనసు పెట్టిన రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. ఇక గత మాజీ సీఎం బెంగళూరు నుండి వర్క్ ఫ్రం హోమ్ చేశాడంటూ నాదన్ల కామెంట్స్. మరి తమరు అధ్యక్షులు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూ చేస్తుంది ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్న నెటిజన్స్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇక రాజ్యాంగబద్ధంగా ఏ డీసీఎం కి లేవు స్పెషల్ ఫ్లైట్స్. మరి హైదరాబాద్ నుండి ఆంధ్రాకి రోజు ఎవరి డబ్బులతో చేస్తున్నారు అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్స్. మళ్ళీ పంచి. ఇక ఓట్లు అడిగే ముందు మీటింగ్లు ఎట్టి పలికిన పగడబాలు పాలన చేతికొచ్చాక కాలం గడిపేందుకు చెప్తున్నారు అబద్ధాలు. ఇక పరిపాలన పరంగా బాబు గారు మాటలు కోటలు దాటి రాజ్యం వెళితే జగన్ చేతల్లో చేసి చూపిస్తాడంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.